జిల్లా దహేగాం మండలం ఖర్జి గ్రామంలో MGNREGS కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ రోజు ఖర్జి గ్రామంలో 5 లక్షల రూపాయలు అంచనాతో సీసీ రోడ్డు 20 లక్షల అంచనాతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎల్కరి సంజీవ్ గారి హామీ మేరకు గత 5 సంవత్సరాలలో పుట్టిన 43 మంది బాలికలకు 5,000 రూపాయల చొప్పున 2.15 లక్షల ఫిక్స్ డిపాజిట్ చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు రాపర్తి ధనుంజయ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్ గౌడ్, మాజీ సర్పంచ్లు ఎల్కరి సంజీవ్, దామోదర్ గౌడ్, తుమ్మిడి బక్కన్న, మల్లగౌడ్, బాపు, రాజన్న, వెంకన్న, మల్లేష్, సంజీవ్, రవితేజ గౌడ్, లక్ష్మణ్, చందు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం అటవీ శాఖ ఇబ్బంది పెడుతుంది, కనీసం మొరం రోడ్ అన్నా వేయడానికి ఇబ్బంది ఉండదని నేను సర్పంచ్ గారు చెప్పడంతో కొంత ఇప్పుడు బండ్లు వెళ్లే పరిస్థితి ఉంది. కానీ వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలకు కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలకు, అట్లనే సీసీ రోడ్లకు అన్నిటికీ ఇవాళ ఒక్క రోజులనే NREGS కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇవాళ రోడ్లు, ఇవాళ గిరివెల్లిలో ఒక రోడ్డు, దిగడాలో ఒకటి, ఒడ్డుగూడలో ఒకటి, పీపీరావు కాలనీలో ఒకటి, హత్తినీలో ఒకటి, తర్వాత గెర్రెలో ఒకటి, ఇవన్నీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు అంగన్వాడీ కేంద్రాలు చాలా చోట్ల అవన్నీ నిర్మితం అవుతున్నాయి. దాదాపు ఒక్క మన మండలంలోనే ₹1 కోటి పైగా పనులు నడుస్తున్నాయి. చాలా ఊర్ల నుంచి డిమాండ్ అది. ఎందుకంటే ఒకప్పుడు ఎడ్ల బండ్లలో చేన్లకు పోయేవాళ్ళు, పొలాలకు పోయేవాళ్ళు. ఇవాళ అందరికి బైకులు అయిపోయినాయి, ట్రాక్టర్లు అయిపోయినాయి. రోడ్లు లేకుంటే వెళ్ళలేని పరిస్థితి. ఒకప్పుడు నడుచుకుంటూ పోయేటోళ్ళు, ఇవాళ బైక్ లేని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అక్కడి నుంచి చెప్తాను, మనం 3 బోరింగ్లు కావాలి. ఇవాళ మిషన్ భగీరథ కింద నీళ్ళు వస్తాయి, కానీ చాలా మందికి ఆ బోరింగ్ల మీదనే పామురం. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఫస్ట్, అందుకే మనకు పథకాల పైసలు వస్తలేవు. లేకపోతే అభివృద్ధి అనేది పరుగులు పెట్టించేటోళ్ళం. ఇవాళ కాంట్రాక్టర్ ఎవరైనా టెండర్ వేయడానికి కూడా ముందుకు వస్తలేరు. వాళ్ళని బతిమలాడాలి, వాళ్ళని ఎంబడిపడి వాళ్ళతో టెండర్ వేపియాలి. ఫస్ట్ కాల్లో ఒక్కసారి టెండర్ వేస్తలేరు.